నోటికి కారం కారంగా ఏమైనా తినాలని అనిపిస్తే ఇలాగా రోటి పచ్చడి పచ్చిమిరకాయలతో అయితే చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ పచ్చడి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాండి పెట్టేసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకున్నాను. దానిలో 10-15 వరకు అయితే నేను పచ్చిమిరకాయలు యాడ్ చేశానండి. అవి మగ్గిపోయిన తర్వాత తీసేసుకొని అదే బాండీలో 3 మీడియం సైజు టమాటాలు అయితే తీసేసుకున్నాను. కొంచెం చింతపండు యాడ్ చేశానండి. సో వీటిని అయితే మగ్గించేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత అయితే మనం రోటీ ఉంటే రోటీలో చేసుకోండి, చాలా బాగుంటుంది. రోటీ లేని పక్షాన్ని అయితే మనము మిక్సీ జార్లో అయితే తీసేసుకుందాము. నేను కూడా మిక్సీ జార్లో అయితే తీసేసుకున్నానండి. తీసేసుకొని దీనిలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బల ప్లేస్లో మామూలు ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. సో టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశానండి. యాడ్ చేసి 2 పల్స్ ఇచ్చానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కాకుండా మన టిఫిన్స్, ఇడ్లీలలో, దోశలలో కూడా సూపర్గా ఉంటుందండి చట్నీ. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.